ఇశ్రాయేలు ప్రజలు, దానిలో ఒక తెగ, దానిలో ఒక తెగవారు, ఒక గుంపు వారు 250 మంది దేవునికి, దేవుని సేవకునికి, దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా లేచారట. ఎంతమంది? 250 మంది దేవునికి, దేవుని సేవకునికి వ్యతిరేకముగా లేచారు. ఇంకా చెప్పాలంటే మోషకు వ్యతిరేకంగా, అహరోనుకు వ్యతిరేకంగా. ఏమయ్యా మీరిద్దరేం పుడింగులా అన్నట్టుగా ఏమంటారు, మీరిద్దరే పెద్ద గొప్ప, మేము కూడా దేవుని పిల్లలమే, మేము కూడా దేవుని సంతతే. లేచారు. మోషే దేవుని దగ్గర అడిగాడు, ఏంది ప్రభువా ఈ విరోధం? ఏంటయ్యా ఈ విరోధమైనటువంటి పద్ధతి? ఏం చేయాలి అంటాడు. ఆ సర్వ సమాజం అంతా కూడా, లేచిన 250 మంది కూడా, మీరే పరిశుద్ధులా? ఈ సర్వ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పరిశుద్ధులే. ఎవరంట? ప్రతి ఒక్కరు పరిశుద్ధులే. మాట్లాడే మేము కూడా అంటారు వాళ్ళు. వారి తరపున లేచి మాట్లాడే పెద్దలుగా ఉన్న మేము కూడా పరిశుద్ధులమే. మీరే పరిశుద్ధులు అన్నట్టుగా మాట్లాడతారే. ఈ తరపున మేమున్నాం, సర్వ సమాజం 250 మంది మేము ఉన్నాం. ఆఫ్టర్ ఆల్ మీరు ఎంతమంది? 2. దేవుని వాక్యం చాలా ధీటుగా సమాధానం చెప్పింది వాళ్ళకు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. మోషే, నీవు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడవు. అహరోను యాజకత్వం, ఇది నేనిచ్చిన స్వాస్థ్యం అని చెప్పి దేవుడు మోషేతో చెప్తే, మోషే ఈ గొడవంత ఎందుకయ్యా, ఈ గొడవంత ఎందుకు? ఇశ్రాయేలు గోత్రం 12 గోత్రాలు, 12 గోత్రాల వారు, ఎవరు యాజకుడు, ఎవరు దేవుని సేవకుడు, ఎవరు నిజమైన వాడు, ఎవరు పరిశుద్ధుడు, ఎవరు అపరిశుద్ధుడు నీవు నేను చెబితే కాదు. ప్రత్యక్ష గుడారం అనేది ఒకటి ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో ఎవరు పరిశుద్ధుడో ఎవరు పరిశుద్ధుడు కాదో తెలిసిపోతే ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? చేసేది ఏం లేదు నాన్న. 250 మంది లేచారుగా, మీరేమో పెద్ద, మేమేమో చిన్న, మీ బలగం ఎక్కువ, మా బలగం తక్కువ. కాబట్టి మాటలతో పనొద్దు, చేతలు చేద్దాం. ఏం చేద్దాం? గోత్రానికి ఒక కర్ర తీసుకొని రండి. ఏంటిది? గోత్రానికి ఒక కర్ర, పచ్చికర్ర కాదు, ఎండుకర్ర, ఎండిపోయిన కర్ర. 11 మీ 11 గోత్రాల వారు తీసుకొని రండి. ఇక లేవి గోత్రుని కూడా ఒక కర్ర ఇస్తాను. ఎవరు? అహరోను గోత్రం, లేవి గోత్రం వాళ్ళు. మోషే కూడా అదేగా. లేవి గోత్రానికి ఒక కర్ర, ఈ 11 కర్రలు, నెక్స్ట్ ఇంకొకటి ప్లస్ అహరోను కర్ర గుడారంలో పెట్టేద్దాం. ఎవరి కర్రనైతే చిగురిస్తుందో, ఎవరి కర్ర చిగురించి వ్యాప్తి చెంది పూలు పూసి కాయలు కాస్తుందో వారే పరిశుద్ధులు, వారే యాజకులు అంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేదో బాగుందిగా అనుకున్నారు వాళ్ళు కూడా. కానీ అబ్బాయి ఈ చెప్పేది బాగాలేదు మోషే గారు. పచ్చికర్ర తెమ్మని చెప్పాలి, నువ్వేం కర్ర చెప్తున్నావు? ఎండుకర్ర ఎక్కడన్నా చిగురించాక చూసావా? జర పచ్చి మీద ఉన్నప్పుడు తీసుకొచ్చి పెడితే కొన్ని నీళ్ళు పోసినా పెయ్యకపోయినా కొద్దిగా ఆ పచ్చి మీద ఏమొస్తుంది? కొద్దిగా చిగురు అనేది వస్తుంది. నువ్వేమో ఎండిపోయిన కర్ర తెమ్మంటున్నావు, ఇదేం బాగలేదు అంటే ఎండు కర్రే తీసుకురావాలి. పచ్చికర్ర తీస్తే నువ్వు పెట్టేది ఏంది? ఎవరైనా పెడతారు.
ఎండు కర్ర చిగురించాలి. అది పరిశుద్ధత. సరే, ఈ పని మీద బాగుంది అనుకున్నారు, చేశారు ఆ పని చేశారు. గొడవ అయితే ఉంది, అంతా తబ్బిబ్బు అయిపోతున్నారు, గొడవలు జరుగుతూ ఉన్నాయి, నువ్వా నేనా అన్నట్టుగా. చదవండి ఆ మాట, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. మైక్ తీసుకొని చదవాలమ్మా. ఇశ్రాయేలులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషేకు అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఏం లేదు? పని లేదు. అసలు మీతో ఇక మాకు పని లేదు. ఈ సర్వ సమాజములలోనే మీతో మాకేందా పని? అన్ని మాకు తెలుసు, ఇక మీతో పని లేదు, మేము అన్నీ చూసుకోగలం. అంత కలిసి మీతో ఇంకా పని లేదని ప్రతివాడు కూడా, ఆ మాట ఉందా లేదా అక్కడ? సర్వ సమాజంలో ప్రతివాడును కూడా ఎవరంట? పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యలో ఉన్నాడు. అంటే వారి తరపున వీళ్ళు వచ్చారు, వారి తరపున వీళ్ళొచ్చు. వారి తరపున, మీ తరపునే కాదయ్యా, వారి తరపున కూడా ఎవరున్నారంట? యెహోవా ఉన్నాడు. వాళ్ళు పరిశుద్ధులే. వాళ్ళ తరపున, మీ తరపున ఉన్నాయన, వాళ్ళ తరపున కూడా ఉన్నాడు. పెద్ద మనిషి తరికే మాట్లాడుతున్నారు. మీరేనా? నా ప్రియ దేవుని పిల్లలారా, ఇంకొక మాట ఉంటుంది అక్కడ, యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా. ఎవరి మీదంట? ఇది దేవుని సంఘం, నీ సొత్తు కాదు. దేవుడు అందరికీ దేవుడే. ఆయన సంఘం మీద మీ పెత్తనం ఏంది? దేవుడు ఒక బాధ్యత ఒక నాయకుడికి అప్పచెప్పాడు, ఒక యాజకునికి అప్పచెప్పాడు. ఆ యాజకుడు చెప్పింది చెప్పినట్టుగా చేయటమే మన పని. ఆనాడు ఇశ్రాయేలు పని కూడా అదే. దేవుని మాట ధిక్కరించినా, దేవుని సేవకునికి విరోధంగా లేచినా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచినా, చేసినా, అంటారు చూడాలు ఎంత గర్వము, మేము పరిశుద్ధులమేనయ్యా, మేము కూడా తెల్లబట్టలే కట్టాం, మాకు కూడా ప్రార్థన చేయటం తెలుసు, మేము ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు, దేవుడు మాకు అద్భుతాలు చేస్తున్నాడు. ఈ సర్వ సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధుడే. యెహోవా దేవుడు మా మధ్యలో కూడా ఉన్నాడు. మీ మధ్యలో ఉండవేంది? మా మధ్యలో కూడా, మాతో కూడా. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఆ సర్వ సమాజం అందులోనే కాదండి, నేటి సంఘాలలో కూడా ఈ విభేదాలు ఉన్నాయి. వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ గొడవంత ఎందుకని మోషే ఆ మాట విని సాగిలపడినని వాక్యంలో ఉంది. సాగిలపడ్డాడు. దేవుడు వాక్యం చెప్తుంది 5వ వచనం, తనవాడు ఎవడో చెప్పు. 5వ వచనం నేను చెప్పించదు. తనవాడు ఎవడో. ఇప్పుడు మోషే అంటున్నాడు, సాగిలపడి దేవుని దగ్గర అడిగిన తర్వాత, దేవుడు చెప్పిన తర్వాత ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? తనవాడెవడో, పరిశుద్ధుడెవడో. రేపు చెప్తారా బాయ్? రేపు తెలుస్తుంది. రేపు ఈ వేళకు తెలిసిపోతే తెలియజేసి వాడిని తన సన్నిధికి రాణిస్తాడు ఆయన. నువ్వు చెప్పుకుంటే సరిపోదు, నీ ఓటు చెల్లదు. నీకెవరేయాలి? ఇంకొకరు వేయాలి. నీ సాక్ష్యము, ఇప్పుడు కోర్టుకు వెళ్తాము, మన సాక్ష్యం మనకు చెల్లుద్దా? చెల్లదు. మన తరపున ఎవరైనా చెప్పాలి. మన తరపున ఎవరంటే మనకు జడ్జి ఇచ్చి మన దగ్గర న్యాయవాది ఎవరు, అడ్వకేట్ ఎవరంటే ప్రభు అయినా యేసు బాబు, పరిశుద్ధుడు, సర్వలోకనాథుడు, సజీవుడు, గొప్ప దేవుడు ఆయన మనకు మీద ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. అందుకనే ఇక్కడ రాయబడిన మాట,
చూడండి ఆ మాట చదవండి. వీళ్ళు చెప్పినా వినకుండా ఏదో చేస్తున్నారు. కొంతమంది వినరు కదా, చెప్పింది వినరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు చూస్తూ ఊడుకోడండి. చూడండి 5వ వచనం కంటిన్యూషన్ చేద్దాం. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. 6వ వచనం, ఇలాగు చేయుడి. కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధికి వాటి మీద ధూపద్రవ్యం వేయుడే. అప్పుడు యెహోవాయే. అప్పుడు మీరు అంటున్నారుగా పరిశుద్ధులని, పరిశుద్ధులని చెప్తున్నారుగా, యాజకత్వం మీరేందే మేం చేస్తాం అంటున్నారుగా. ధూపార్తిని తీసుకొని రండి దేవుని సన్నిధికి. ఎవడి ధూపం తీసుకుంటాడో ఆడే పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు తీసుకొని వెళ్ళారు, అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఇలా ధూపార్తిని తీసుకోపోవటం కాదు, ఇంకా చాలా ఘోరమైన పని. అర్థమవుతుందా? దేవునికి వ్యతిరేకమైన పని, దేవునికి వ్యతిరేకమైన కార్యం, దేవుని చిత్తములో లేనటువంటి కార్యం. ఎప్పుడైతే ధూపార్తిని తీసుకొని అన్నారో, అలా అంటున్న మాట ఏంటో తెలుసా? 7వ వచనంలో, అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్న వాడే పరిశుద్ధుడని మోసే చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? ఏమంటున్నాడు? లేవి కుమారులారా, అసలు మీతో మాకేందా పని? ఊరికే మీరు మాట్లాడుతున్నారా? లేవి లేని మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాక మేము పరిశుద్ధులమని. మళ్ళీ రేపు రా, ఎల్లుండిరా, ఆడికిరా, ఈడికిరా ఏంటి? ఇటు చూడ ఎంతమందిమో. ఆఫ్టర్ ఆల్ ఇద్దరు ఏం చేస్తారు? అసలు మీతో మాకు పని లేదు. ఎన్ని అంటున్నా పాపం, ఎన్ని అంటున్నా. బతిలాడుతున్నాడు మోసే, వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, వద్దయ్యా, వద్దయ్యా. దేవుని కోపం మీకు తెలియదు. ఆయన కోపం రగిలితే మామూలుగా ఉండదు. వద్దు ఏబా, నీతో మాకు ఏమంటారు చెప్పండి? నీతో మాకు, నీ ప్రార్థనతో మాకు, నీ సావాసం మాకు, అసలు మీతో మాకు, మీ కుటుంబంతో మాకు, నీ పరిచర్యతో మాకు అనాలి ఎమ్మటెమ్మటే. అవునా కదా? మాకు అసలు పని లేదు. ఎందుకంటే మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా ఆ పరిశుద్ధ దేవుని పిల్లలమే. మేము ప్రార్థన చేస్తే కూడా ఆయన వింటాడు, మేము ధూపం వేస్తే ఆయన అంగీకరిస్తాడు. దీంట్లో ఇంకా నీ జోక్యం ఏముంది? ఇక్కడ నీ పనితనం ఏముంటుంది? నీతో పని లేదు. ఇక మోసే చెప్తున్నాడు, వద్దయ్యా, మంచి పద్ధతి కాదు అది. మీరు చెప్పిందేనండి, వినకపోతే మీ కర్మ అన్నట్టు విడిచిపెట్టేశాడు. కొంతమంది చెప్తే వినకపోతే ఏం చేయాలా? దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, గద్దించు, బుద్ధి చెప్పు, సరిచేయి. ఇనలేదా? ఇక నాకు విడిచిపెట్టువాన్ని, నేను చూసుకుంటా తర్వాత సంగతి. చెప్పటం మన బాధ్యత, వినకపోతే నేను చూసుకుంటా అంటాడు ఆయన. ఇంకా ఆయన చూసుకుంటే ఇంకేముంటుంది? చెప్తే వినలేదు వీళ్ళు కూడా. 250 మంది మండి, మీ ఇద్దరు పొడింగిలాగున్నారు, ఏం చేస్తారు మీరు? మీతో మాకు ఎంత మాట అండి అక్కడ అన్నారు వాళ్ళు. అంత దూరం నుంచి మోసే అహరోనులు చక్కగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి చక్కగా ఒక నాయకత్వంతో వాడు నడిపించుకుంటూ అరణ్య మార్గంలో తీసుకొని వస్తుంటే, మంది అయిపోయిన తర్వాత, మార్బలం వచ్చిన తర్వాత, బలం ఎక్కువైపోయిన తర్వాత, మంది ఎక్కువ ఉన్న తర్వాత, ఇదిగో గుంపును చూసుకొని ఏమంటున్నారు? మీతో మాకేం పనయ్యా అంటే, అంతకుముందు ఎందుకల్లా ఆ మాట? ఇప్పుడు ఒక ఆయన అట్టినట్టు, మీతో నాకేం పనయ్యా, మాది కూడా పరిశుద్ధ మందిరమే. ఏమంటున్నాడు? నీతో నాకేం పని? అమ్మోడువా, అయ్యోడువా, రూపాయి ఇచ్చావా, పైస ఇచ్చావా, ఎంత ఇచ్చావు? నీతో నాకేం పని? మేము కూడా ఇలా ఈ మాట చదువుతుంటే నాకు అదే గుర్తుకొచ్చిందండి. మా సంఘం కూడా, ఏ సంఘం? మేము కూడా, నువ్వే పెద్దోడివా? ఏదో ఇద్దరున్నారు, ఏదో అమ్మగారు ఇద్దరుండి పెద్ద ఏదో లాగేస్తున్నారు, ఏంటి సంగతే? ఇటు చూడు మా బలగం ఎంత ఉందో. అట్లాంటివి పతనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. పిల్లలు గర్వపడొద్దు ఎప్పుడు కూడా. దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా మనం ఏం చేయాలంట? తగ్గాలి. హెచ్చించుకోకూడదు బిడ్డలారా.
వీళ్ళు అదే హెచ్చించుకున్నారు, చెప్పినా ఏం లేదు. చూడండి 11వ వచనంలో ఉంటుంది, ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోరుగై ఉన్నారు. అహరోను ఎవడు అంటున్నారు, ఎందుకు సనుగుతున్నారు? ఇలాంటి పనులు మంచివి కాదు, పిచ్చి పిచ్చి పనులు మానే. ఎందుకు మానాలా? కొంతమంది అంటారుగా, ఎందుకు మానాలయా, నువ్వు చెప్పిన నేను అలా మాకు తెలుసు అన్నట్టుగా ఉన్నారు. ఇక మీ కర్మను అణిచిపెట్టేశాడు. ఏం చేశాడు? మీ కర్మ, దేవుని గురించి మీకు తెలియదు, దేవుని కోపం వస్తే ఎట్లా కొట్టదో మీకు తెలియదు, దేవుడు ఎలాగ కోప్పడతాడో మీకు తెలియదు. చూడండి ఏం జరిగిందో. చూడండి, ఒక మాట చదవండి. అదే 16వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట 32. భూమి తన నోరు మీరు అక్కడ దాకా ఆనించి చదివితే మీకు అర్థం కాదన్న. 30 నుంచి చదవండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. ఆ కంటిన్యూషన్ వర్డ్, అతడు ఆ మాటలన్నీ చెప్పి చెల్లించగానే అందరు అక్కడ నిలబడ్డారు. ఈ మాటలు చెప్తూనే ఉన్నాడు. ఆ మాటలు చెప్పి చాలించగానే వారి క్రింద ఉన్న నేల ఏమైందంట? పట భూకంపం వస్తే తిరుగుద్ది. భూకంపం వస్తే నేల ఎలాగ తప్పుద్ది? నేల 32 వచ్చిన భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును ఏం చేసినంట? మృంగివేసెను. అంతటితో ఆగల. ఇక్కడ హెచ్చరించాడు కదా, ఇదిగో పాతాళంకు దిగిపోతారయ్యా, ఇదిగో పోతారయ్యా అని చెప్తే వారు ప్రాణములతో పాతాళంకు పోతారంటే చెప్తే వీళ్ళలేదు. వెంటనే 33 వచ్చిన వారి సంబంధులను ప్రాణములతోనే వారి సంబంధులందరూ కూడా ప్రాణముతోనే ఏమయ్యారంట? పాతాళములో కూలిరి. భూమి వారిని ఒక్కడు కూడా లేకుండా అందరూ ఏం చేశారంట? నశించిరి. ఒక్కడి కుట్ర. ఎంతమంది బలి చూడండి, ఎంతమంది బలి అయిపోయారు. మన కౌంట్ కావాలి కదా, అవునా కదా? కౌంట్ కదా. 35 వచ్చిన చదువు, కౌంట్ కావాలి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణములను తెచ్చిన. ఇందాక మనం చదివాంగా, ఏం తెచ్చారట వాళ్ళు? మేమేస్తామయ్యా ధూపము. ఏయి చూద్దాం, చెప్పాడు. వద్దురా బై, ఇది మీది కాదు, మీకు సంబంధించింది కాదు, ఇది మీరు చేసే పని కాదు, దేవుడు అప్పగించాడు, మేము చెయ్యాలా? ఏందే నీతో మాకు పని లేదు. దుపార్తి పట్టుకుని వచ్చారంట. ఏమైంది? ఆ 250 మందిని. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 200 ఏ 200 మంది అయితే ఏకమయ్యారు, ఏ 200 మంది అయితే ఒకే మాటతో ఉన్నారు, మేము పరిశుద్ధులం అన్నారు, మేము సేవ చేస్తామన్నారు, మేము కూడా యాజకులం అన్నారు, మేము కూడా దేవుని పిల్లలం అన్నారు, ఆ దేవుడు మాకు ఉన్నాడు అన్నారు, మేము పరిశుద్ధ దేవుని పిల్లలమే అన్నారు, మేము కూడా పరిశుద్ధత కలిగి ఉన్నామన్నారు, మీతో మాకు పని లేదు అన్నారు. ఇక దేవునికి వ్యతిరేకంగా, నాయకునికి వ్యతిరేకంగా, సావుకుని వ్యతిరేకంగా, యాజకునికి వ్యతిరేకంగా లేచిన 250 మంది ఏమైపోయారట? కాల్చివేసెను. లెక్క కరెక్ట్గా సరిపోయింది కదా. ఇంతటితో ఆగల. ఇది లెక్క. పైన వారే కాదు, వారి సంబంధించిన వీళ్ళ ద్వారా వాళ్ళు కూడా. ఏమండి ఎంత ఘోరం! ఒక్కడు చేసిన తప్పుకు కుటుంబం అంతా బలి. అందుకే నేను చెప్తాను, కుటుంబ పెద్ద, మా కుటుంబంలో ఉన్న పెద్దలు ఎవరైనా, పెద్దలు తప్పు చేస్తే పిల్లలు బలి అవుతారమ్మా. పెద్దలు తప్పు చేస్తే బలి అవుతారు. జాగ్రత్త. ఆ శాపం, ఆ పాపము ఆ పిల్లల మీదకి వచ్చేస్తుంది.
తప్పు చేసే ముందే ఆలోచన చేయాలంట. వ్యతిరేకంగా లేచే ముందే ఆలోచన చేయాలి. వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వ్యతిరేకంగా చేయకూడదు. సావుకునికి వ్యతిరేకంగా, సావుకురాలకు వ్యతిరేకంగా, యాజకునికి వ్యతిరేకంగా, దేవుడు నియమించినటువంటి ఇదిగో ఆ యాజకునికి, ఆ పరిశుద్ధులకు వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. మన పని ఎంతో అంతే చేయాలా. మన పని కానిది, దేవుడు మనకు అప్పచెప్పనిది, దేవుడు మనకి ఇయ్యనిది అది ఎప్పుడైతే చేస్తామో అనర్థాలు జరుగుతాయి బిడ్డ, అనర్థాలు జరుగుతాయి. జాగ్రత్త. ఇదిగో ఇదే నిదర్శనం. మందిని చూసి వాపును చూసి బల్బు అనుకోకూడదంట. అర్థమవుతుందా? మందిని చూసి మేము ఇంతమంది ఉన్నాం, మేమే గొప్ప అనుకోకూడదు. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది. ఇవన్నీ అయిపోయిన తర్వాత గొడవలు మళ్ళా మేం గోత్రం మరలా అదే గోల. మరలా 12 గోత్రాల్లో 12 కర్రలు తెచ్చి పెడితే ఎవరి కర్ర చిగురించిందంట? అహరోను కర్ర అంట. అబ్బా, చదువు ఆ మాట. 17వ అధ్యాయం. గొడవలు 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపులదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అబ్బా, అది చిగుర్చటం మాత్రమే కాదు, పువ్వులు పూసి బాదము పండ్లగలదాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12 గోత్రాల వారు 12 కర్రలు తేవాలా? తెమ్మన్నాడా లేదా? చూడండి మాట, 2వ వచనం చదవండి. తెమ్మన్నాడా లేదా? చదువు మాట. నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్దను ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబం చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎవరి కర్ర మీద వాళ్ళ పేరు రాయండి. తీసుకొచ్చి మందసం దగ్గర పెట్టండి. సాక్ష్యపు మందసంలో పెట్టేసేయాలి. ఎవరి కర్ర అయితే పోస్తుందో మళ్ళీ ఆడ గొడవ అయిపోయి మళ్ళీ ఇదే గొడవ. అప్పుడేమో సమాజంతో గొడవ, ఇప్పుడేమో గోత్రాల వారితో గొడవ. అవునా? ఆడ ఇడిపించుకొని ఇడికొస్తే ఇడికొచ్చాక మళ్ళీ ఇల్లు పట్టే 12 గోత్రాలను మాకు అరే ఈ గొడవ వద్దురబోయి అన్ని మోసకని తలకాయ నొప్పులే. వద్దు, ఈ పంచాయతీ వద్దురబోయి. 12 కర్రలు పెట్టండి. ఎవరి కర్ర చిగురిస్తే వారే దేవుడు చెప్పినటువంటి యాజకత్వం చెయ్యాలా. నా ప్రియ దేవుని పిల్లల వాక్యం ఎంత శ్రేష్టమైందండి. ఇదైందా భాగాల కాడ. ఏ భాగాలు? ఆడనేమో యాజకత్వం ధర గొడవ. అవునా? వాళ్ళేంది మేమే పరిశుద్ధులు మీరేనా అనే గొడవ. ఈ గొడవ ఏంది? మేము కూడా చేస్తాం. మళ్ళీ వీళ్ళు గోత్రాలోళ్ళు గొడవ. ఈ గోత్రాలోళ్ళు అంటే ఈడ పంచాయతీ తీర్మానం అయిపోయింది. ఎవరి కర్ర? లేవి గోత్రికుల కర్ర చిగురించింది, బాదం కాయలు కాసింది. అద్భుతంగా వాళ్ళే క్వాలిఫై అయిపోయారు. అరే బాబు వీళ్ళదేరు అన్నారు. ఈ తర్వాత ఆస్తిపాస్తులు పంచే దగ్గర ఏంటి అంట? ఆస్తులు పంచే దగ్గర ఇది పెద్ద గొడవ కాదు. ఇంకా మోసేతో చెప్పాడు, అబ్బాయ్ మోసే 12 గోత్రాల వారికి మొత్తం భాగాలు ఇచ్చేసి అన్నాడు. 11 గోత్రాలకు అన్ని చక్కగా పంచుతున్నారు. ఒక్కొక్క ఆయనకు పంచుతుంటే అనుకుంటా నాకేం వస్తుందో, అన్నీ అణికిపోతున్నాయి. మంచి భూమి అంతా అణికిపోతుంది, మంచి అని అణికిపోతున్నాయి. 1వ గోత్రం పోయింది, నువ్వు పక్కకి వెళ్ళా బాయ్. 2వ గోత్రం రానాయనా. 2వ గోత్రం వచ్చాడు, ఆయన దానికి చెప్పేస్తాడు, నువ్వు వెళ్ళిపోయినాయన. 3వ గోత్రం రానాయన, ఆయన వెళ్ళిపోయాడు. 4వ గోత్రం వెనక్కున్నోనికి అనిపిస్తుంది, అన్యానికి వెళ్ళిపోతే ఇంకేముంటుందో నాకు. అలాగా 11 గోత్రాల వరకు అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇంకొక గోత్రం ఉంది, అంతటితోటి ఆపేశారు. ఇక అంతటితోటి ఆపేశారు. 12 గోత్రం మాదే. ఏది ఆస్తి? ఏది మాకేది? 11 గారికి ఓపిక పెట్టిన ఇంకా నాకు ఓపిక లేదు అబ్బాయి, నాకు ఓపిక లేదు. ఇక మోసా ఇది మర్యాద కాదు. దేవుడు చెప్పినట్టు చేస్తున్నావా, నీ సొంతంగా చేస్తున్నావా?
దేవుడే పంచమన్నాడు బిడ్డ. 11 మందికి ఇచ్చేయమన్నాడు. దేవుడే దగ్గరుండి పంచుతున్నాడు. ఇదిగో ఈయనకి ఇది, ఆయనకు అది. చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలన్నీ. మీరు అధ్యాయాలు చదువుకోండి. 17వ అధ్యాయం 18వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? అందరికీ పనిచేసి 11 ఏది మాకు ఇంతసేపు సేవ చేసింది, ఇంతసేపు కష్టపడ్డది, ఇంత కష్టపడి ఇంత చేస్తే మాకేది? ఒక ఆయన అన్నాడట, మాకు ఇస్తాడనుకున్నా. ఏంటిది? మందిరం సేవ నాకే ఇస్తాడనుకున్నా, మేమే చేద్దాం అనుకున్నాం. నువ్వు అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. యేసు రక్తమే. ఎవరు అనుకోవాలా? ఆయన అనుకోవాలి. నేను అనుకున్న పని కాదు అక్కడ. అసలు ఆయన నాకేమన్నాడు? మన బాస్ ఉన్నాడు. అర్థమవుతుందా? మన బాస్ ఉన్నాడు అక్కడ పైన. బాస్తో మాట్లాడాలా. ఆ బాసు చెబితేనే ఇక్కడ పని అవుతుంది. లేకపోతే ఎవరు చెప్పినా ఏ రికమెండేషను నడవదు. అర్థమవుతుందా? ఏదైనా కావాలంటే డైరెక్ట్ టు కాలింగ్ టు బాస్, అంతే. ఆయనతో మాట్లాడు, పని అయిపోద్ది నీకు. ఆయనతో మాట్లాడుకుని నాతో మాట్లాడితే ఏమొస్తుంది నీకు? ఆశపడ్డాడంట. అలాగే ఆశపడ్డారు. ఆశపడటంలో తప్పులేదు. కానీ దేవునితో మాట్లాడితే ఆయన నీకేది ఇవ్వాలో అది ఇచ్చేస్తాడు. వీళ్ళు చిరాకు పడతారు, మాకేం రాలే. అరే బాయ్, మీకెందుకు రాలా? మీకేమిస్తానో తెలుసా? మీకు ఇచ్చేది మీరు ఆశ్చర్యపోతారు. అది మీకెందుకబ్బా? అది మీకు అవసరం లేదు. నేను మీకేమిస్తానో తెలుసా? చదవండి, ఏమిస్తాడు ఆయన. ఆ మాట చదువు ప్రార్థన చేద్దాం. 18వ అధ్యాయం 20వ వచనం. ఏమన్నాడు? అమ్మ మైక్లో చదవరాదు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, నేను వారి దేశములో నీకు స్వాస్థ్యమును కలుగదు, వారి మధ్యను పాలు ఉండదు. ఇశ్రాయేలుల మధ్యను ఏం లేదు, నీ పాలు నీ స్వాస్థ్యమును నేనే. ఏం లేదంట? ఇశ్రాయేలు పాలు లేదు, నీకు స్వాస్థ్యం లేదు, అసలు ఏమి లేదు. ఇంటికి పెద్ద కుమారుడు నాకు లేదంటే, మమ్మీ ఇంటికి పెద్దోడిని నేను, ఇంకా నాకేం కావాలా? పెద్దోడిని కాబట్టి జస్ట్ భాగం రావాలా. పంచినాక కూడా మమ్మీ మర్యాద చెప్తున్నా, నాకు భాగం ఇవ్వాలి. మళ్ళీ తర్వాత మొత్తం ఆయనకి ఇచ్చేస్తావే రేపు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏది నాది? వామ్మో, ఇంతకాలం సేవ చేసి, ఇంతకాలం అరణ్య మార్గంలో నడిచి ఐగుప్తు దేశానికి వెళ్ళి, అయ్యో అన్ని శ్రమలు పడి, ఇన్ని తాకట్లు పడి, ఆయనతో తిట్టుబడి, ఈయనతో తిట్టుబడి, ఆయనతో మాట్లాడి, ఈయనతో మాట్లాడి, ఇంతకాలం వస్తే నాకేం లేదంటరా. ఉన్నదంతా ఊడ్చిపెట్టేశాడు ఆ 11 గోత్రాల వారికి. నా పరిస్థితి ఏంది? మోషే అంటాడు, బాస్తో మాట్లాడు, చెప్తాడు నీకు. ఆ బాసే డైరెక్ట్ వచ్చి అంటున్నాడు, మరియు యెహోవా అని రాయబడింది అక్కడ. మోషే గారు చెప్పేది అక్కడ. బాస్తో మాట్లాడాడు, ఆయనే చెప్తున్నాడు. ఏమన్నాడు? అహరోనుతో ఇట్లా, నేను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు. ఇంతసేపు ఆనే కదా నేను ఉన్నది, వాళ్ళ దేశంలో నాకు స్వాస్థ్యం కలగదంటవే. ఇంకొక మాట అంటాడు, వారి మధ్యన నీకు పాలు పెరగనీయవయ్యా. పాలు లేకపోతే మన మిల్క్ సెంటర్ కాడికి పోయామంటావు, పాలు అయిపోయినట్టే, కనీసం పెరుగనుందా? అవునా లేదా? అడుగుతామా లేదా? పాలు లేదు, నీకు అసలు ఏమి లేదు. పాలంటే నీకు ఏ భాగం లేదని చెప్తున్నాడు. ఏ భాగం లేకపోతే అట్లా ఇంత కష్టపడి ఇంత. నా దేవుడు అంటున్నాడు, నువ్వు బాధపడకు బిడ్డ, ఇశ్రాయేలు మధ్యన నీ పాలు నీ స్వాస్థ్యము బాబా నేనే. హల్లెలూయా, హల్లెలూయా. అంతకన్నా గొప్పది ఇంకేం కావాలండి? ఆయనే, ఆయనతో ఉన్నగా ఇక లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. భక్తుడు అంటాడు, అయ్యా నీవు నాతో ఉండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆఖరి ఎంత ఎండింగ్ ఎలాగిచ్చాడు చూడండి దేవుడు. అంతసేపు సనిగినాలే గునిగినాలే, అది లేదు ఇది లేదు, పాలు లేదు, స్వాస్థ్యం అది లేదు ఇది లేదు. చివరికి అన్నాడు, నేనే నీ స్వాస్థ్యం పో అన్నాడు. అహరోను ఎగిరి గంతేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఎతకపోయిన తీగ కాలుకు తగిలినట్టుగా ఇక ఆయనే నాతో ఉంటే, ప్రభువే నాతో ఉంటే, యెహోవా దేవుడే నాతో ఉంటే అది ఉంటేంది, లేకుంటేంది, ఆయనే నా బలం, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా స్వాస్థ్యం, ఆయన తప్ప ఇంకెవరు నా జీవితంలో లేరు. ఎంత గొప్ప అవకాశం చూడండి. ఇప్పుడు దేవుని పిల్లరా, నేను అందుకనే మా ఆస్తిలో కూడా మా తమ్ముళ్ళకు, మా నాన్నతో కూడా అదే చెప్తా, నా స్వాస్థ్యం యేసు ప్రభు. నీకు పాలు లేదురా, పాలు లేకున్నా ఏం లేదు, పెరుగు లేకపోయినా ఏం లేదంట. నేను నీకు ఇక్కడ పాలు డైరెక్ట్ అన్నారండి, నీకు ఇక్కడ లేదు, నువ్వు చూస్తలేవు, నువ్వు చేస్తలేవు, నువ్వేం పట్టించుకోవట్లేదు, నీకు లేదు అన్నారు. లేదా నా స్వాస్థ్యం ఎవరో తెలుసా? నా ప్రభు అయినా యేసయ్య. నా పాలు ఆయనే, అన్నీ ఆయనే, సమస్తం ఆయనే. ఇట్లా సవాలు చేసి ప్రభు దగ్గర అలాగే ఉరికొచ్చి అలాగే వచ్చానండి. నా దేవుడు అలాగే నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ సింగిల్ ఎనిపి కూడా ఆశించకుండా నా ప్రభు మీద ఆధారపడి, ఆయనే నా స్వాస్థ్యం, ఆయనే నాకు సర్వస్వం. సిరి సంపదలు గల దేవుడు అండి ఆయన, సిరి సంపదలు కలిగిన దేవుడు. ఇంతవరకు ఏది తక్కువ చేయలేదు. ప్రభు మహాకృపను బట్టి ఆయన ఏది అడిగినా లేదు అబ్బాయి అనుకుంటా అన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఆమేన్. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. కానీ మన కాలింగ్ ఎవరితో ఉండాలా? బాస్తో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే బాస చెప్పాడు ఆయనకు. ఆయన సనుగుతుంటే గునుగుతుంటే మోసే అన్నాడు, నాతోటి పని కాదురా భయ్, డైరెక్ట్ బాస్ మాట్లాడు అన్నాడు. ఆయనే లైన్లోకి వచ్చాడు, ఆయనే ఫీల్డ్లోకి వచ్చాడు, ఆయనే ముందరికి వచ్చాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అహరోనో, మోసే దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నేనున్నా, నీకు ఆడలేదు ఈడలేదు, మొత్తం నేనే అన్నాడు. ఆమేన్. ఇంకా ఆయనైతే ఇంకా మనకేముంది ఇక. అందుకని ప్రభు మీద ఆధారపడదాం. ఏమి ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, కడుపు మార్చినా సరే కానీ మాట తప్పకూడదు. ప్రభు చిత్తంలో నిలబడాలి, దేవుని సన్నిధి మరవకూడదు, ప్రభు కృపలో నిలబడాలి. అప్పుడే ఆయన మన స్వాస్థ్యమయ్యుండును గాక.